ఓకే స్టూడెంట్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే వాక్యాన్ని డెవలప్ చేసి రాయటం, తప్పు లేకుండా కరెక్ట్ చేసి రాయటం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అని కూడా అంటారు. వెరీ గుడ్. మరి ఇక్కడ చూస్తే ఒక సెంటెన్స్ ఇచ్చారు, మధ్యలో బోల్డ్ ఇచ్చారు, కలర్ మార్చిస్తారు. అంటే మీనింగ్ ఏంటంటే ఆ బోల్డ్ చేసింది, కలర్ చేంజ్ చేసింది దాంట్లో తప్పు ఉంది అని అర్థం. అప్పుడు కరెక్ట్ ఏంటి దాని బదులు ప్లేస్లో చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది కరెక్టే ఇస్తాడు, కానీ మనని ట్విస్ట్ చేయడానికి అప్పుడు నో ఇంప్రూవ్మెంట్ చూసుకోవాలి. ఆందోళన పడక్కర్లేదు. సరే, ఇది గ్రామటికల్గా ఎక్కువగా ఉంటుందండి, గ్రామర్ పరంగా చూద్దామా. శివాని వాజ్ రియల్లీ హ్యాపీ. ఆమె నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యింది. వైల్ అంటే ఆ సమయంలో, అది కంజంక్షన్. అది వైల్ అనేటటువంటిది కంజంక్షన్. ఐ యాక్సెప్టెడ్ హర్ ఇన్విటేషన్ ఫర్ హర్ బర్త్డే పార్టీ. ఆమె యొక్క బర్త్డే పార్టీకి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు, నేను ఒప్పుకున్నప్పుడు ఆమె చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఇక్కడ వ్యవహారికంగా చూస్తే ఆమె బర్త్డే విషయాది ఇన్విటేషన్ ఇచ్చిన ఒప్పుకున్న సమయంలో అని ఉంది అక్కడ. వైల్ అనేది, వైల్ మీన్స్ ఆ సమయంలో అని కాదు అక్కడ. కానీ ఇక్కడ అప్పుడు అన్న సెన్స్ కావాలి. అప్పుడు కావాలి అంటే ఆ సేమ్ అదే వేరియేషన్లో ఉండే కంజంక్షన్ చూసుకోవాలి. ఎక్కడ ఉంది? ఏ ఆఫ్టర్. ఆఫ్టర్ అంటే తరువాత, అసలు దీనికి రిలేటెడ్ కాదు ఇది. మరి బిఫోర్ ముందే, అప్పటికే, అది కూడా కాదు. ఎస్ యాస్ వలన కంజంక్షన్ గా తీసుకుంటే కాదు. వెన్ అప్పుడు అంటే ఇది అవుతుంది ఆన్సరు. అంటే వైల్ ప్లేస్ లో వెన్ ఉంచాలి. ఇక నో ఇంప్రూవ్మెంట్ అవసరం లేదు, ఇంప్రూవ్మెంట్ చేసేస్తున్నాం ఇప్పుడు అంటే అప్పుడు. ఇప్పుడు చెప్పండి, శివాని నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యింది ఎప్పుడు? తన బర్త్డేకి ఇచ్చినటువంటి ఇన్విటేషన్కి నేను ఒప్పుకున్నప్పుడు. అప్పుడు వెన్. అది వెన్ మీన్స్ నాట్ ఎప్పుడు, అప్పుడు. ఇది కంజంక్షన్. సో దీన్ని సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటారు. ఓకే.